కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. కుల గణనలో బీసీల శాతాన్ని తక్కువగా చేసి చూపించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. కాలంలో ఈ 14 నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరి అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి. అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన, కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు, 10% కమిషన్లు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పిన సీక్రెట్ జిల్లాలో తెలీదా? తెలుసా? వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు. మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు, సీఎం గారు ఇంకొకటి చెప్తాడు. వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు, సీఎం గారు అయిపోయింది అంటాడు. ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక ప్రయత్నం మాత్రం చేస్తారు, బెదిరించే ప్రయత్నం చేస్తారు. మీ జిల్లాలో 3 మంత్రులు బెదిరించి ఏకగ్రీవం చేయాలి, ఎంపీటీసీలు బెదిరించి జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేయాలి, పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డ్రామా చేయాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా అడ్డుకోగలిగేది కేవలం మళ్ళీ మన గులాబీ దండు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ, రానున్న రోజుల్లో 15వ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ పెడతామని, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 5.5% జనాభాని తగ్గించి, ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 51.5% వస్తే ఈరోజు 46%కి తగ్గించి 5.5% జనాభా బీసీలు ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో